మెమరీ పవర్ గురించిన వాక్య భాగంలోకి మనం వెళ్ళక ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మెమరీ పవర్ గురించినటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానించబోతుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరుగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నా మెసేజ్ ఇట్స్ అబౌట్ మెమరీ పవర్. మీ మెమరీ పవర్ పెంచుకోవటం ఎలా, జ్ఞాపక శక్తి పెంచుకోవటం ఎలా, మతుమరుపు అనే దాన్ని వదిలించుకోవాల్సిన సమయం ఆసనం అయిపోయింది. మర్చిపోవడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం. చెప్పినప్పుడు సరిగ్గా విన్నవాడు ఎవ్వరూ మర్చిపోరు. చెప్పినప్పుడు వినలా, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. సో ఈ బ్యాచ్కి మర్చిపోవడం సహజం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద మెమరీ పవర్. మెమరీ పవర్ మనకి గుర్తుంటాయి. ఎలాంటి విషయాలు గుర్తుంటాయి అంటే చెడ్డ విషయాలు గుర్తుంటాయి, మంచి విషయాలు గుర్తుండవు. జాగ్రత్తగా వినండి ఈరోజు మాత్రం మెసేజ్. చెడ్డ విషయాలు గుర్తుంటాయి, మంచి విషయాలు గుర్తుండవు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఎన్నున్నాయో అవన్నీ పక్కన పెట్టి లేని దానికోసం మనం పాయింట్అవుట్ చేస్తాం. లేని దాన్ని ఎత్తుకుని ఇది లేదు, ఇది లేదు, దేవుడు ఇది చెయ్యలేదు, దేవుడు అది చెయ్యలేదు అని క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటాం. లేకపోతే ఏడుపు ఎమోజీలు పెట్టుకుంటాం. దాని వెనకున్న కారణం ఏంటి? దేవుడు చేయలేదు. దిస్ ఇస్ వాట్ వీ క్వశ్చన్. 100లో 1 చేయలేదు. వాట్ అబౌట్ ద 99? 99 చేశారుగా. మరి ఆ సంగతి వదిలేసి ఈ ఒక్క దరిద్రపు దానికోసం ఏడుపెందుకు? మనకి ఎన్నో చేశారు, ఇంకా ఎన్నో చేస్తారు. మనం ఈ అవ్వం దానికోసం బాధపడటం, ఏడవటం అనేది ఇమ్మీడియట్గా మానేయాలి. దీనిలో భాగంగా మర్చిపోవటం. ఇందులో మీరు చూడండి, అవతలోళ్ళు మనల్ని అన్న మాటలు మనకి బాగా గుర్తుంటాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అన్న మాట కూడా అప్పుడెప్పుడో అన్నారు, అప్పుడెప్పుడో ఇదయింది, అసలు ఎప్పుడు అన్నారో లేదో కూడా గుర్తురాదు. అది కొంచెం కూడా గుర్తుండదు. 10 ఏళ్ల క్రితం అన్న మాట గుర్తుంటుంది, 3 రోజుల క్రితం చెప్పిన మెసేజ్ గుర్తుండదు. సో అంటే మన బ్రెయిన్ మెడిలా అబ్లంగేటలో మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక పార్ట్లో మనం పాజిటివ్స్, ఒక పార్ట్లో నెగిటివ్స్ ఉండాల్సింది పోయి మొత్తం బ్రెయిన్ నెగిటివ్స్ నిండిపోయి పాజిటివ్ సైడ్ మనం వెళ్ళాం, పాజిటివ్స్ వైపు మనం వెళ్ళాం, నెగిటివ్ సైడే వెళ్తాం. ఎందుకు? ఈ నెగిటివే మైండ్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ తప్పు, ఈ మాట, ఈ కష్టం, ఈ బాధ, ఈ వేదన ఇదే కనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ పనిచేయదు.
దాని వెనకున్న కారణం ఏంటంటే మెమరీ పవర్లో ఇది చాలా ప్రభావితం చేస్తుంది. మన మైండ్ని మనం పాజిటివ్గా పెట్టుకోం, నెగిటివ్ ఆలోచనలతో నింపేస్తాం. వాక్య భాగంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, హేరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతి వారిలో ఒక యవ్వన్ని పట్టుకొని విచారింపగా, ఎవరిని? ఒక యవ్వనుని, యంగ్స్టర్ని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దల్లో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పెను. ఎంతమంది? 77 మందిని పేరు పేరుగా వివరించి వాళ్ళ గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పేర్లతో సహా, 4 పేర్లు అయిపోయిన తర్వాత 5వ మీ పేరు ఏంటండి అని అడుగుతారు. అలాంటిది యంగ్స్టర్, ఈ అబ్బాయిలరా మీకే, అమ్మాయిలు మీకే, పెళ్ళి కాని అమ్మాయిలు అంతా యూత్ మీకే. 77 మంది పేర్లు వాళ్ళ క్వాలిటీస్తో సహా. ఒకసారి ఇక్కడ ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నారంటే, పెద్దలలో 77 మనుషుల పేరు పేరుగా వివరించి చెప్పెను. 77 డీటెయిల్స్ చెప్పగలిగాడు అంటే ఎంత సూపర్ పవర్, నాలెడ్జ్, విజ్డము, మెమరీ పవర్ ఉండాలి. అది విన్నాడు, వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు, కొనసాగించాడు. అంటే మైండ్లో వాళ్ళ గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజున మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎలాగ తయారైపోతామంటే, ఈ విషయాలు కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లు, ఎక్స్ట్రా విషయాలు జరగడానికి ఉన్న మెయిన్ కారణం ఏంటి తెలుసా? ద ఫస్ట్ రీజన్ వై వీఆర్ ల్యాకింగ్ మెమరీ పవర్ అంటే ఫస్ట్ రీజను బుక్ రీడింగ్ తగ్గిపోవటం. నెంబర్ 1, పుస్తకాలు చదవకపోవటం. పుస్తకాలు చదవకపోవటం వల్ల మనకి గుర్తుండాల్సినవి గుర్తుండవు. ఫస్ట్ మిస్టేక్ అదే. బుక్ రీడింగ్ లేదు, బైబుల్ రీడింగ్ లేదు, ఏమీ లేదు. ఇదివరకు రోజుల్లో మెమరీ పవర్సెస్ చెప్పించేవాళ్ళు సండే స్కూల్లో. చక్కగా దేవుని యొక్క వాక్యం నేర్చుకొని కంటత పెట్టుకొని అప్పచెప్పేవాళ్ళు. ఇప్పుడు కాలం వచ్చేటప్పటికల్లా అసలు మెమరీ స్పెల్లింగ్ వచ్చో రాదో నాకు డౌటే. ఎందుకు అంటే మొద్దులాగా తయారైపోయారు. కారణం ఏంటంటే పుస్తకం లేదు. పుస్తకం హస్తభూషణం అంటారు. చేతిలో పుస్తకం ఉంటే చేతికి అందం వస్తుందంట. బ్రేస్లెట్లు, ఉంగరాలు పెట్టుకోకర్లా. సరైన పుస్తకం, చెత్త పుస్తకం కాదు సుమా, సరైన పుస్తకం చేతిలో పెట్టుకుంటే చేతికి అందం వస్తుంది. అలాంటిది పుస్తకాలు చదవటం అనేది 0 అయిపోయింది. అయిపోవటం వల్ల మనుషులకి జ్ఞానం తగ్గిపోయింది. ఇది కష్టంగా ఉన్నా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. ఇది సత్యమని మనం ఒప్పుకోవాలి. పుస్తకాలు చదవకపోవటం నెంబర్ 1. రెండవది ఏంటయ్యా అంటే గూగుల్. జీవితానికి గూగుల్ మ్యాప్సే కానీ, గూగులే కానీ ఎంత మంచి ఇన్ఫర్మేటివో అంత పెద్ద డిజాస్టర్ కూడా. గూగుల్ ఉండటం వల్ల జనానికి మెమరీ పవర్ లేదు. జనానికి మెమరీ పవర్ లేదు. ఏ ఆన్సర్ కావాలన్నా గూగుల్లో చూస్తారు, గూగుల్లో చూసి నేర్చుకుంటారు. ఆ గూగుల్లో చూసి నేర్చుకోవడం వల్ల మైండ్లోకి ఎక్కదు. ఆ క్షణం కళ్ళ వరకు వెళ్తుంది, చేతిలోకి వెళ్తుంది, ఆన్సర్ వెళ్ళిపోద్ది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దానివల్ల మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. దానికి కారణం ఏంటంటే గూగుల్ అనే దాన్ని వచ్చిన తర్వాత ప్రతి ఆన్సర్ని గూగుల్లో వెతుక్కోవటం మొదలు పెడతాం. ప్రతిదాన్ని మీరు చూడండి. సపోజ్ నేను ఒక క్వశ్చన్ ఇస్తాను అనుకో, బైబిల్లో ఎవ్వరు వెతకరు. ఎవరైనా సరే టక్ 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 చూసుకొని గూగుల్లో చూసుకుంటారు. గూగుల్లో ఆన్సర్ వచ్చేస్తుంది. మనకేదో రావాల్సింది వస్తుంది, దాన్ని చూసుకొని ప్రశాంతంగా ఉంటారు, అయిపోద్ది. తర్వాత గూగుల్ కళ్ళకి మహా అవసరమైతే చేతికి, అంతవరకే గూగుల్. మైండ్కి గూగుల్ కాదు. గూగుల్ చూడటం వల్ల, గూగుల్లో సెర్చ్ చేసుకోవడం వల్ల కలిగే పాజిటివ్ థింకింగ్ కన్నా, పాజిటివ్గా ఉన్న లాభాల కన్నా నష్టాలు చాలా ఎక్కువ. దీనివల్ల గుర్తున్నట్ల ఎవరికి ఆ నిమిషం ముక్కును పెట్టుకొని తుమ్మేయటం వచ్చేసింది. దానివల్ల గుర్తు లేకుండా పోయారు. అండ్ నెంబర్ 3, చేతిలో ఉన్నటువంటి గ్యాజెట్స్, ఐప్యాడ్లే కానీ, మొబైల్సే కానీ, ఇవన్నీ కూడా మనకి మెమరీ పవర్ లేకుండా పోతున్నాయి. ఎందుకంటే పుస్తకం చదవాలి. సెంటెన్స్ మొదలు పెట్టుకుంటే యెహోవా జీవము తోడు మమ్మను చంపకుందినని చెప్పి తన పెద్ద కుమారుడు అని చదివే పరిస్థితి రాదు.
ఎందుకు? కళ్ళతో చూస్తూ ఉంటే రకరకాల పిక్చర్స్ కనిపిస్తాయి, వీడియోలు కనిపిస్తాయి. వాళ్ళు చెప్తుంటే మనం వింటాం. మన నోటికే కానీ మన మైండ్కే కానీ మనం పని పెట్టం. దానివల్ల ఏమవుతుందంటే అసలు మనకి కాన్సన్ట్రేషన్ కుదరదు. 100 వీడియోలు చూస్తారు రోజుల్లో. అవి చూసి వీడికి ఇయ్యే కనిపిస్తాయి, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా. అవి చూసుకుంటే వీడికేమొస్తుంది? చదువు సున్నా, ఏమీ రాదు. ఎందుకు రాదు? చెత్త చెదారం చూస్తాడు కాబట్టి. చూసే రోజుల్లో రోజుకి ఒక మనిషి సగటున ఒక 30 నుంచి 38 వరకు వీడియోస్ చూస్తారంట. రోజుకి ఒక మనిషి సగటున ఆన్ అన్ యావరేజ్ 30 నుంచి 38 వీడియోస్ చూస్తారంట. 38 వీడియోస్ చూసిన తర్వాత అసలు ఏమీ రాదు. అందులో నేర్చుకునేది తక్కువ, చెడిపోయేది ఎక్కువ. ఈ చెత్తలు చూసుకుని అవి చూసుకుని చదువు రమ్మంటే రాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మెమరీ పవర్ లేకుండా నాశనం అయిపోవడానికి చేతిలో ఉన్న గ్యాజెట్స్ మెయిన్ రీజన్. పెళ్ళిళ్ళు అయినోళ్ళు, పెళ్ళిళ్ళు కానోళ్ళు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు ఎవరు కాదని చెప్పాలి. అలాంటి దౌర్భాగ్యతకి దిగజారిపోయి ఉండటానికి ఉన్న కారణం ఏంటంటే ఇది. స్క్రీన్ టైం తగ్గిస్తే మెమరీ పవర్ పెరుగుతుందని నాసా డిక్లేర్ చేసింది. స్క్రీన్ టైం తగ్గిస్తే మెమరీ పవర్ పెరుగుద్దంట. ఎప్పుడైతే మనం చూడటం తగ్గిస్తామో మన బ్రెయిన్కి పని పెట్టడం మొదలు పెడతాం. అసలు ఇప్పుడు ఆలోచించే వాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు ఉన్నారు. చదివేవాళ్ళు లేరు, వినేవాళ్ళు ఉన్నారు. వీటి వల్ల ఏమవుతుందయ్యా అంటే జీవితం అంతా కోడైపోద్ది. మొద్దుల్లాగా తయారైపోయారు. ఎందుకని మనోళ్ళు సైంటిస్టులు అవ్వట్లేదు? ఎందుకని మనోళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు అవ్వట్లేదు? వాళ్ళు చదువుతారు, మనం చూస్తాం. ఈ వాట్సాప్లు చాటింగ్లు భాషతో మొదలైన తర్వాత మెమరీ పవర్ లేకుండా పోయి బేసిక్గా ఉన్నాయి కూడా పోయినాయి. బేసిక్ స్పెల్లింగ్స్ కూడా రావట్లే. ఎందుకు? చేతిలో ఇదే ఉంటాయి, ఇవే పనిచేస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఏది మనకి వర్కౌట్ కాదు. సో ఫస్ట్ రీజను బుక్ రీడింగ్ తగ్గిపోవడం, పుస్తకాలు చదవటం అని అలవాటు పోవడంతో మన మెమరీ పవర్ ఎగిరిపోయింది. నెంబర్ 2, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ చేతిలో ఉండి అసలు ఏమీ నేర్చుకోవడం మానేసేసి మామూలు గూగుల్లో వెతుక్కోవడం. అండ్ నెంబర్ 3, చేతుల్లో ఉన్నటువంటి గ్యాజెట్స్, స్క్రీన్ టైమింగ్. దీనివల్ల మనకి మెమరీ పవరు తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు మెమరీ పవర్ తగ్గిపోయింది అనటానికి మనకి రీజన్స్ దొరికినాయి. అయితే మరి మెమరీ పవర్ పెంచుకోవడం ఎలా? చదువుకుంటున్న వాళ్ళు, కెరియర్స్ డెవలప్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీడెవరయ్యా బాబు 77 మంది పేర్లు వివరించి చెప్పేశాడు. ఆడు పేరు రాయలేదు కానీ బైబిల్లో దేవుడు మెచ్చేశాడు వాడిని. బైబిల్లో ఉన్న ఎవరి ఇన్ఫర్మేషన్ కూడా ఈజీ కాదు. రాశారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తేనే వస్తుంది. రాసేశారు ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పలా. ఒక యవ్వనస్తుడు, యంగ్స్టర్, ప్రాబబ్లీ ఎవరో ఒకళ్ళ పిల్లల వయసు అయి ఉండొచ్చు, ఉన్నాడు. కాబట్టి ఇతని పరిస్థితి ఏంటి? 77 మంది వివరాలు చెప్పేశాడే అనే ఒక అప్రిసియేషన్ వచ్చింది. ఒకప్పుడు క్లాసులో టాపర్గా ఉంటే అప్రిసియేషన్, కాలేజ్ టాపర్, స్కూల్ టాపర్లుగా ఉంటే అప్రిసియేషన్, మార్కులు బాగా కొట్టేస్తే అప్రిసియేషన్. ఈ రోజున స్కూల్కి వెళ్ళొస్తే అప్రిసియేషన్. జ్ఞానం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మెమరీ పవర్ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దాన్ని కావాలి అంటే దేవుడు అంటారు కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాలో గుప్తమై ఉన్నాయి. సర్వ సంపదల్ని క్లెయిమ్ చేసుకుంటాం. డబ్బులు వస్తాయి అనండి ఒకసారి ఆమేన్ హల్లెలూయా అంటారు. మెమరీ పవర్ వస్తుంది అనుకోండి, ఒక్కడ మాట్లాడరు. డబ్బులు దేవుడు ఒక 10 కోట్లు ఇచ్చాడు, పక్కన ఎన్ని సున్నాలు పెట్టారో, ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎంత అవుతాయో తెలియాలిగా. దాన్ని కూడా ఇప్పుడు లెక్కలు రావు ఎవరికి. ఎందుకంటే దీని వెనకున్న కారణం ఏంటయ్యా అంటే చేతిలోకి వచ్చిన క్యాలిక్యులేటర్స్. టోటల్గా ఏంటంటే స్పూన్ ఫీడింగ్ అలవాటు అయిన తర్వాత బేసిక్ కూడా రావటంలా. ఇప్పుడు మనకి మెమరీ పవర్ రాకపోవడానికి ఉన్న కారణాలు తెలిసినాయి. మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఫస్ట్ ఇమ్మీడియట్గా స్క్రీన్ టైమింగ్ తగ్గించండి. ఇమ్మీడియట్గా వీడియోస్ ఏవైతే చూస్తున్నారో మీ కెరియర్కి అవసరమైనవి తప్పిస్తే మిగతా వీడియోస్ జోలికి వెళ్ళకండి. అందరూ వీడియోస్ చూస్తారు, మీ కెరియర్కి ఉపయోగం లేని వీడియోస్ చూడటం మానేసేయండి ఇమ్మీడియట్గా. మెమరీ పవర్ పెంచుకోవాలంటే అనేక మంది అమ్మాయిలు చదువుకుంటా
మార్క్స్ రాకుండా ఉండిపోవడానికి ఉన్న కారణం ఫోన్లు చేతిలోనే. స్క్రీన్ టైమింగ్ తగ్గించండి. స్క్రీన్ టైమింగ్ తగ్గించకపోతే మీ కళ్ళకి మంచిది కాదు, మీ బ్రెయిన్కి మంచిది కాదు. చదువుకొని కళ్ళజోడు వస్తే పర్వాలా, ఇక్కడ అమ్మా నాన్న కష్టపడి ఉద్యోగాలు చేసుకొని కష్టపడి మిమ్మల్ని చదివించి చేసినందుకు సరిగ్గా చేసుకొని జీవితాలు సరిగ్గా చేసుకుంటే బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, పుస్తకాలు చదవటం ప్రారంభించండి. గైడ్ చదివేవాడు, టెక్స్ట్ చదివేవాడు 2 రకాల మనుషులు ఉంటారు చదువుల్లో. గైడ్ చదివేవాడు స్పూన్ ఫీడింగ్, టెక్స్ట్ చదివేవాడికి జ్ఞానం వస్తుంది. కాబట్టి మీ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అది చదవండి. దయచేసి 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 ట్యాబుల్లో చదవద్దు. బుక్స్, లిటరల్గా బుక్స్ని చదవటం ప్రారంభించండి. ఎప్పుడైతే చదువుతారో వాటి మీద అసలు మనం కనుక్కుంటాం తెలుసా, చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. బైబిల్ అంటే ఇన్నిసార్లు బైబిల్ చదివి నేను భయంకరంగా పుస్తకాలు చదువుతా, నిద్ర ఆపుకుంటా, కళ్ళు మూతలు పడిపోతా కూడా నేను పుస్తకాలు చదువుతా. ఎందుకు అంటే పుస్తకం చదివే కొద్దీ చాలా జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి స్క్రీన్ టైమింగ్ తగ్గించండి, పుస్తకాలు చదవటం ప్రారంభించండి. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా, ప్రార్థన ప్రయత్నం 2 కలిపితే విజయం. కాబట్టి ఇప్పుడు మీరేంటి ప్రయత్నం చేశారు, 2వది ప్రార్థన. దేవుణ్ణి అడగండి, ప్రభువా మాకు మంచి మెమరీ పవర్ ఇవ్వండి అని అడగండి. ఎప్పుడైతే అడగటం ప్రారంభిస్తారో మీ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తే ఇక అక్కడ సమృద్ధిగా కురుస్తూనే ఉంటుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడగటం. మెమరీ పవర్ అనేది మనిషి జీవితంలో చాలా ప్రాధాన్యమైనది. మర్చిపోయాను అన్న మాటని మనం మర్చిపోవాలి. మర్చిపోయానన్న మాటను మనం మర్చిపోవాలి అంటే మనకు గుర్తుండాలి. గుర్తుండాలి అంటే ఏంటి, మనం వినకపోవటం. దేవుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక, దేవుడు ఎప్పుడు చెప్పిన మాట అది. ఆ వినగలిగే చెవులు ఎప్పుడైతే ఉంటాయో గ్రహించగలిగే మనస్సు ఉంటుంది. విననోడికి ఎప్పటికీ ఏమీ రాదు. క్లాస్లో లెక్చరర్ చెప్పేది వింటే మనకి పాఠం వస్తుంది. అలా కాని పక్షంలో మనం ఏమీ కూడా అర్థం కాదు, ఏమీ నేర్చుకోలేము. కాబట్టి ఆ వినగల చెవులు, మాటల సుమా వీడియోలు కాదు. మళ్ళీ చెబుతున్నాను, లెట్ మీ బి వెరీ క్లియర్. ఫస్ట్ది స్క్రీన్ టైం తగ్గించాలి, 2వది బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలి, 3వది ప్రేయర్ చేయాలి, 4వది వినాలి. ఈ 4 ఎప్పుడైతే చేస్తారో మీ జీవితంలో మెమరీ పవర్ మొదలవుతుంది, ఫుల్ అవ్వదు, మొదలవుతుంది. మెమరీ పవర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మెమరీ పవర్ స్టార్ట్ అయిందంటే జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. మెమరీ పవర్ పెరిగిందా జీవితం స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి కొత్తగా. ఎలా స్టార్ట్ అవుద్ది అంటారా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు లెక్చరర్ చెప్పింది మైండ్లో స్టాంప్ అయిపోద్ది. స్టాంప్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లా, తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ సరిపోద్ది. నేను వాక్యం కూడా అదే చెప్తా. నేను మెసేజ్ చెప్పినప్పుడు రన్నింగ్ నోట్స్ రాసేసుకోమంట. రన్నింగ్ నోట్స్ రాసేసుకుని 24 అవర్స్ అవ్వక ముందే డైరీలో ఫెయిర్ చేసుకోవాలి. మళ్ళీ ఫెయిర్ చేసుకుని దాన్ని మళ్ళీ క్లియర్గా రాసుకోవాలి. ఎప్పుడైతే రాసుకుంటారో అది మైండ్లో స్టాంప్ అయిపోద్ది. నా చదువు అంతట్లో కూడా నేను ప్రాక్టీస్ చేసినటువంటి మెథడ్ ఇదే. ఆ మెమరీ పవర్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ కెరియర్స్లో కానీ, మీ ఉద్యోగాల్లో కానీ, మీ చదువుల్లో కానీ ఇది మీకు సూపర్ డూపర్గా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెమరీ పవర్. ఒక్క యవ్వనస్తుడు 77 మంది విషయాలు చెప్పాడు. మీరు ఒక్కసారి చూస్తే యోసేపుని తీసుకెళ్ళి అక్కడ ఒకసారి ఏమొచ్చింది నాయన అని అంటే అక్కడ కలల భావం చెప్పాడు. అంటే ఏంటి, దేవుని యొక్క విషయాలు మైండ్లో ఉన్నాయి. దైవ జ్ఞానంతో మైండ్ నింపబడింది. చెత్తతో నింపబడితే ఏమొస్తుంది, ఎవడెవడో అడ్డమైన అందరూ వీడియోలు చేస్తూ ఉంటారు. వంట రానోళ్ళు వీడియోలు, చదువు రానోళ్ళు చెప్పడాలు. ప్రతి ఒక్కడు డాక్టర్ ఇవాళ రేపు. మీ చదువుకు సంబంధించిన విషయాలు, మీ కెరియర్కి సంబంధించిన విషయాలు, మీ ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు, మీరు బెటర్ అవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక హై లెవెల్కి వెళ్ళాలి, మా పిల్లలు ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, గవర్నమెంట్ జాబులు సంపాదించుకోవాలి, కార్పొరేట్ సెక్టార్లో ఉండాలి, కారులో తిరగాలి, హై లెవెల్లో ఉండాలి అనే దాంతో ప్రతిక్షణం ప్రయత్నం చేస్తుంటే చెప్పడం నా బాధ్యత, ప్రయాసపడటం నా బాధ్యత, వినటం వినకపోవటం, బాగు చేసుకోవటం పాడవటం మీ ఇష్టం.
ఇందులో ఒకటే సంగతి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చిన మెమరీ పవర్ని చెత్తతో నింపేస్తున్న యువతరానికి ఈరోజు ఇది ఒక కనువిప్పు కావాలి. చదువుల్లో, బిహేవియర్లో, ఉద్యోగాల్లో, బిజినెస్లో మన మెమరీ పవర్, రోజు మనం ఏం చేస్తామో అదే ఉంటుంది. రోజు పుస్తకం చదివారా, పుస్తకంలో సబ్జెక్ట్ అబ్బుద్ది. రోజు ప్రార్థన చేశారా, ప్రార్థనలో వస్తుంది. రోజు వాక్యం చదివారా, వాక్యంలో పర్ఫెక్ట్ అయిపోద్ది. రోజు వీడియోలు చూసారా, వీడియోలే మైండ్లో ఉంటాయి, రాత్రి కల్లోకి వస్తాయి, పొద్దున్నే నాన్ సెన్స్లు అవుతాయి. ఇంతే, ఇదే జీవితం. కాబట్టి ఏం చేస్తాం అన్న దాని మీద మన లైఫ్ డిసైడ్ అయిపోద్ది, డిక్లేర్ అయిపోద్ది. ఈరోజు నేను చదివింది చిన్న వాక్యం, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మన మెమరీ పవర్, మన కెరియర్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం డెవలప్ కావాలి, మంచి విషయాలు మనం నేర్చుకోవాలి. చెడ్డ ఏదన్నా ఉంటే కంప్యూటర్స్ బాగా అలవాటాయి, ల్యాప్టాప్లు బాగా అలవాటు, ఎరేజ్ దెమ్ ఇన్ జీసస్. కోపం, బాధ, కష్టం, దుఃఖం, వేదన తీసిపడేయండి యేసునామములో. ఎందుకు అవి పెట్టుకొని ఏం చేస్తారు? ఏం సాధిస్తాం? ఏం సంపాదించి దానివల్ల ఏమన్నా ఉద్యోగం వస్తుందా? ఏమన్నా ₹1 కోటి ఏమన్నా వస్తాయా? అవి ఏమన్నా వస్తే పెట్టుకున్న అర్థం ఉంది? ఏమి రావు. ఎందుకు వస్తాయి? మనమైండే పాడవుద్ది, మనమే డిస్టర్బ్ అవుతాం. మనకు ఒకవేళ బీపీ ఉంటే బీపీ పెరుగుద్ది, షుగర్ ఉంటే షుగర్ పెరుగుద్ది, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోద్ది. ఎందుకు అబ్బా ఇదంతా అవసరమా? ప్రశాంతంగా క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అన్నాడు దేవుడు. క్షమించేసుకోవటం, చక్కగా ఒకళ్ళొకళ్ళు ప్రేమగా ఉండటం, మంచిగా ఉండటం, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవటం, కెరియర్ డెవలప్ చేసుకోవటం, ప్రొఫెషనల్గా ఎదగటం, టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళటం, ఎండ్ ఆఫ్ ది డే వీటన్నిటిని బట్టి దేవుని నామాన్ని ఘనపరచటం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినా దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవే. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మీకు మెమరీ కావటం అనేది దేవునికి అవసరం, దేవునికి ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. కాబట్టి అట్టి దేవుని చిత్తానికి మనం లోబడి మన మెమరీ పవర్ డెవలప్ చేసుకుని అద్భుత రీతి అయినటువంటి రీతిగా మన కెరియర్స్లో బ్లెస్ అయ్యి, మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నా, మీరే బిజినెస్లు చేస్తున్నా, మీరే చదువులు చదువుతున్నా, వాటిల్లో మీరు ఎదిగి హెచ్చైన పరిస్థితికి వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా ఉంచాలి. మీరు చదువుకుంటున్నారా, మీ చదువును బట్టి దేవుని నామం కనపరచబడాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీ ఉద్యోగాన్ని బట్టి దేవుని నామాన్ని కనపరచాలి. మీరు సంసారం చేసుకునే నార్మల్ హౌస్ వైఫా, మీ బిహేవియర్ని బట్టి, మీ క్యారెక్టర్ని బట్టి దేవుని నామం కనపరచబడాలి. మీరు లేదు ఏదన్నా వేరే కాంట్రాక్ట్స్లో ఉన్నారా, మీ కాంట్రాక్ట్స్ చేసే విధానాన్ని బట్టి దేవుని నామం కనపరచబడాలి. మీరు చదువుకుని ఉంటే మంచి హై లెవెల్లోకి వెళ్ళాలి, మీ ప్రమోషన్లు రావాలి, మీరు ఎదగాలి. వీటన్నిటిలో దేవుని నామ ఘనత కావాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవే. మన జీవితం నమ్మదగిన రీతిగా ఉండడం, దేవునికి ఇష్టమైన పద్ధతిలో ఉండటం, మన మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకుని, ఇంప్రూవ్ చేసుకుని, మన క్యారెక్టర్స్లో ఒక మంచి స్థాయికి వెళ్ళి చెత్త చెదారాన్ని యేసునామములో ఎరేజ్ చేసేయాలి. ఒకరోజు మైండ్లో అంతా పొల్యూట్ అయిపోయి ఉందా, ఎరేజ్ ఇట్ ఇన్ జీసస్. ప్రభువా యేసునామములో నాకున్న ఈ పెయిన్, ఈ కష్టం, ఈ మాటలు, ఈ బాధ, ఈ వేదన యేసునామములో ఎరేజ్ చేస్తున్నా, తీసిపడేయండి. ఎందుకై? దానివల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు. యేసు ప్రభువా మీ రక్తంతో నన్ను కడగండి, ఆయన శుద్ధీకరించండి. స్టెఫన్ అన్నాడు, రాళ్లతో కొట్టి మనల్ని చంపుతుంటే ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకం అన్నాడు. అంత చదివి అన్నిసార్లు విని ఇదేంది ప్రభువా నేను కోపం పెట్టుకున్నాను, నాకెందుకు ప్రభువా కోపం, నాకొద్దు తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు దేవుడు. లోపల ఏ దయ్యం ఏడుస్తుందో నాకు తెలియదు ప్రభా, అర్థం కాలేదు ప్రభా, నన్ను క్షమించే మనసు ఇవ్వు. నా ప్రవర్తన, నా బిహేవియర్ సరిగ్గా ఉండి మీ నామానికి ఘనత తేవాలి. చెత్తని ఎరేజ్ చేసుకొని మంచి దానిలో మనం జీవించడం కోసం, దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం కోసం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మందు ప్రభా తండ్రి, మెమరీ వర్సెస్ నేర్చుకునే కాలం నుంచి ప్రభా మెమరీ లేని కాలంలోకి ప్రపంచం అడుగు పెడుతున్న నేపథ్యంలో మెమరీ యొక్క ఇంపార్టెన్స్ని తండ్రి అది నేర్చుకుని ప్రభా తండ్రి వాక్యంలో కానీ, చదువులోనే కానీ, బిజినెస్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, డే టు డే లైఫ్లో కానీ మంచి మెమరీ కలిగి ఉండి ఆ మెమరీ ద్వారా మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉంచమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నాయన విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయండి. మా పిల్లల్లో ఎవరు ప్రభా తండ్రి ఆ విషయంలో ముందుకు వస్తున్నారో నాయన ఇక మీద తండ్రి వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టడానికి, వాళ్ళని హై లెవెల్ ఆఫ్ థింకింగ్లోకి
తీసుకెళ్ళడానికి, హెచ్చైన పరిస్థితిలోకి తీసుకెళ్ళడానికి, ఘనత వహించిన రీతిగా మార్చబడటానికి, వాక్యంలో, ప్రార్థనలో, వ్యక్తిగత జీవితంలో, ప్రవర్తనలో తేడాలతో తండ్రి అయా తండ్రి దేవన ప్రభా ఎదుగుటకు సహాయం దయచేయండి. సూపర్ న్యాచురల్ మెమరీ పవర్ని నజరేయుడైన యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను తండ్రి. లెట్ దెమ్ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. నాయన ఈరోజు మొదలుకొని తండ్రి దేవన్న ప్రభా బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ని డెవలప్ చేసుకుని ఎదిగి ప్రభా మీ నామాన్ని గనపరిచే వారిగా ఉంచమని ప్రార్థన చేస్తాను. మీ కృప, మీ దయ, మీ కనికరం, మీ కటాక్షం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. రాలేకపోయిన వాళ్ళని మరొక అవకాశం కలుగు చేయండి. నాయన మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని సిద్ధపరచుకొని సరైన రీతిగా ఉంటకు మీ నామాన్ని ఘనపరచుటకు కృప అనుగ్రహించండి. మా 2 రాష్ట్రాలను దీవించండి. మా అధికారులను, ముఖ్యమంత్రులను, నాయకుల్ని మీరు ఆశీర్వదించండి. నీతివంతమైన, న్యాయవంతమైన పరిపాలనలో ప్రభా మేము ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తండ్రి అయ్యా తండ్రి కొత్త ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి తండ్రి మంచి జాబ్స్ అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలకి ప్రమోషన్స్ అనుగ్రహించండి. అయ్యా తండ్రి రోగగ్రస్తులుగా ఉన్న వాళ్ళకి స్వస్థ విడుదల అనుగ్రహించండి. అదే రీతిగా తండ్రి నాయన ప్రభా తండ్రి మా బిడ్డల్లో ప్రభా ఎవరెవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి తండ్రి మీరు విడుదలిచ్చి తోడై ఉండి కాచి కాపాడమని, చివరి రోజు వరకు మీ కాపుదల భద్రత ఉంచి మీరే తోడై ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు విత్తన వాక్యం నూరంతలుగా ఫలింపజేసి మన వాళ్ళ అందరికీ అద్వితీయమైన మెమరీ పవర్ పెరిగి ఆయన యొక్క సాక్షులై ఆయన నామఘనత కొరకు నిలబడే వరకు సదాకాలము తోడేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.